ఈరోజు మీకు రైస్ ఫేస్ మాస్క్ అండ్ రైస్ క్రీమ్ మన గ్లాసీ స్కిన్ కోసం అనమాట. అవి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. 15 days కంటిన్యూస్గా వాడితే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మీకు ఫేస్ మాస్క్ చూపిస్తాను. మన దగ్గర దీనికోసం బియ్యం పిండి ఉంటే సరిపోతుంది అనమాట. రైస్ ఫ్లోర్ అంటారు. బియ్యం పిండి నేను ఇక్కడ 2 spoons తీసుకున్నాను. కొంచెం తక్కువే తీసుకోండి ఒక్క పర్సన్కి అయితే. మేము ఇక్కడ 2-3 members కాబట్టి 2 spoons వేసుకున్నాము. అందులో అలోవెరా జెల్, రోజ్ వాటర్ మిక్స్ చేసుకుని చక్కగా పేస్ట్ లాగా నేను వీడియోలో చూపించినట్టు 1 spoon బియ్యం పిండి వేసుకుంటే 1/2 spoon అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్ వేసుకోండి. దేనికైనా కొలత అదేనమాట. తక్కువ పౌడరే వేసుకోండి. కొంచెం వేస్తే బాగా ఎక్కువ పేస్ట్ అవుతుంది అనమాట. ఇది బియ్యం పిండి కదండి, బాగా స్మూత్గా ఉంటుంది. ఇలాగా అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్ మిక్స్ చేసేసుకొని మనకి పేస్ట్ అయ్యేటప్పుడు రోజ్ వాటర్ పోసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకోండి. రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్తో అయినా చేయొచ్చు అనమాట. ఇది స్క్రబ్ లాగా యూజ్ అవుద్ది అనమాట. మనకి వారానికి 2 times వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు వేసుకుని కూడా చూపిస్తాను నేను. ఇలా ఉంటుంది అనమాట. పేస్ట్లా తయారైన తర్వాత చక్కగా మీ ఫేస్ వాష్ చేసేసుకుని, లేదా క్లెన్జింగ్ మిల్క్ ఉంటే, నా దగ్గర క్లెన్జింగ్ మిల్క్ జావర్స్ క్లెన్జింగ్ మిల్క్ ఉంటే దాంతో చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ముందు ఎట్లా క్లీన్ చేసుకోవాలి అంటే, ముందు క్లీన్ చేసుకోవాలంటే మన ఫేస్ ఇవన్నీ తీసేయాలనుకుంటే మీరు తీసేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. చక్కగా హెయిర్కి అంటుకోకుండా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకున్నాను. తాడు, మీ చైన్స్ అలాంటివన్నీ తీసుకొని పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇట్లా చక్కగా హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుని హెయిర్ ముందుకు రాకుండా క్లెన్జింగ్ మిల్క్ తీసుకుని వాటర్తో తడి చేసుకుంటూ చక్కగా అప్వర్డ్ డైరెక్షన్లో, ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్స్ అనమాట. కిందకి అనకుండా అప్వర్డ్ డైరెక్షన్స్తో నేను వీడియోలో చూపించినట్టుగా చక్కగా క్లీన్ చేసుకోండి. ఒక 10 to 20 seconds అట్లా క్లీన్ చేసుకుని చక్కగా వాష్ చేసేసుకుని అప్వర్డ్ డైరెక్షన్ అనమాట మొత్తం. మీకు నెక్ కావాలంటే కూడా నెక్కి వేసుకోండి మాస్క్, లేదంటే ఫేస్ వరకు వేసుకోండి, అది మీ ఇష్టం. వితిన్ 15 daysలో మీకు గ్లాసీ స్కిన్ బాగుంటుందండి. మన స్కిన్ ఫేస్ అలా మెయింటైన్ చేయడంతో పాటు మనం మాయిశ్చరైజరు, సన్ స్క్రీను ఇవన్నీ కూడా చక్కగా మెయింటైన్ చేస్తేనే. ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ వేసేసుకుని రిజల్ట్ రాలేదు అంటే కాదు, దాన్ని కూడా మనం చక్కగా మెయింటైన్ చేయగలగాలన్నమాట. ఇవి వేసుకున్నంత మాత్రాన కాదు, చక్కగా మంచి ఫుడ్ తినడం, మంచి ఫ్రూట్స్ తినడం, ఎగ్ తినడం, పాలు తాగడం, ఇవన్నీ కూడా చేయాలి. ఇలాగ క్లీన్ చేసేసుకొని టవల్తో నీట్గా తుడిచేసుకొని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ తీసుకొని వేసుకోవడమేనమాట. ఒక అరగంట ఉంచేసి మనకి డ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవడం. ఇది వారానికి 2 times వేసుకుంటే మన ఫేస్ అనేది చాలా స్మూత్గా గ్లాసీ స్కిన్గా మెరుస్తుంది అనమాట. ట్రై చేయండి తప్పకుండా. మీకు 15 daysలోనే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా మీకు రైస్ క్రీమ్ కూడా మీకు చూపిస్తాను. కొరియన్ గ్లాసీ స్కిన్ అని చెప్పి మనకి చాలా వైరల్ అవుతున్నాయి కదా, అది దేంతోనో మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఇదిగోండి, వేసుకుని ఒక 30 minutes తర్వాత నా ఫేస్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఒక రోజులోనే అంత తేడా తెలియదు కదండి, నాకైతే చాలా స్మూత్నెస్ తెలిసింది ఆ రోజంతా ఫేస్. ఇలా ట్రై చేస్తే మనకి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇంకొకటి మీకు రైస్ క్రీమ్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. రైస్ క్రీమ్ కొరియన్ గ్లాస్ స్కిన్ బాగా మెరవటం, గంజితో కూడా మనకి ఫేస్ ప్యాక్లు వేసుకుంటున్నారు కదా, ఆ టైప్ అనమాట రైస్ క్రీము. దీంట్లో వచ్చేసి నేను ఒక చిన్న గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీరు ఒకళ్ళకే వేసుకుంటే తక్కువ రైసే తీసుకోండి, ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత చాలా అవుతుంది కదా. అందుకని నేను 2-3 members తయారు చేసుకుని ఇది నిల్వ చేసుకుంటానికి నేను కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట. ఆ గ్లాస్తో తీసుకున్నా. మీరు ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవాలంటే కొంచెమే తీసుకోండి. దానికి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2.5 వాటర్ పోసాను అనమాట. ఆ కడిగిన నీళ్ళు కూడా నేను మనీ ప్లాంట్కి పోసాను. మనీ ప్లాంట్ దానివల్ల గుబురుగా చక్కగా పెరుగుతుంది అనమాట. రైస్ వాటర్తో అంత లాభాలు ఉన్నాయన్నమాట. అలాంటి రైస్ వాటర్ని మనం ఎందుకు యూజ్ చేయకూడదు? ఇట్లాగా ఒక అరగంట నానబెట్టేసి
అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడికిన తర్వాత దానిపైన మనకి గంజి వస్తుంది కదా, ఆ గంజి అంతా పక్కకు తీసుకోవాలి. కొంచెం కొంచెం తడిగా ఉన్నప్పుడే చక్కగా మెతుకు ఉడికిందో లేదో చూసుకుని తడిగా ఉన్నప్పుడే మనం కట్టేసి బాగా మెత్తగా ఉడికిపోయింది రైస్ అనుకున్నప్పుడే కట్టేసి కొంచెం వాటరీగా ఉంటుంది కదా, అట్లాంటప్పుడే తీసేసి కాసేపు పక్కన పెట్టి మిక్సీలో వేసేసుకుని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, నేనంతా మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇది కూడా 15 డేస్ కంటిన్యూస్గా డైలీ 2 times వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. 15 daysలో మీకే మార్పు తెలుస్తుంది అనమాట. అలాగా ఉడుకుతున్నప్పుడు ఒక గ్లాస్కి 2.5 glasses పోసాను. మనకి రైస్ ఉడికేటప్పుడు తెలుస్తుంది ఎంత రైస్ పోయాలి అని కూడా మనకి తెలుస్తుంది అనమాట. నేనైతే ఒక గ్లాస్కి 2.5 glasses పోసాను. అదిగో రైస్ కొంచెం వాటర్ కూడా ఉంది చూసారు. అట్లా ఉన్నప్పుడు చక్కగా మెతుకు ఉడికిపోయింది అనుకున్నప్పుడు తీసేసి అదిగోండి మెతుకు ఉడికిందో లేదో చూస్తున్నాను. తీసేసి మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేయడమే. కొంచెం బాగా కాలుతూ ఉంటుంది, జాగ్రత్తగా చేయండి. వేడి మీద ఉన్నప్పుడు చేస్తున్నాం కదా. చల్లారినప్పుడు అయితే ఇంకా డ్రై అయిపోతే మనకి పేస్ట్లా రాదనమాట. లైట్గా వేడి తక్కువ అయింది అనుకున్నప్పుడు పేస్ట్ చేసేస్తే మనకి చక్కగా పేస్ట్ లాగా అయిపోద్ది మిక్సీలో వేసి. ఇది కనుక మీరు 15 days కంపల్సరీ ట్రై చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్, స్కిన్ అనేది గ్లాసీగా మెరుస్తుంది అనమాట. ఇది ఇలాగా మిక్సీలో వేసేసి ఇలాగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. మీరు కొంచెం కొంచెం వేసుకోండి, నేను ఎక్కువ ఉంచుకోవాలి 2-3 members అన్నట్టుగా కలిపాను అనమాట. ఇట్లాగా పౌడర్ అయిందాన్ని బాగా మనకి ఉండలు కట్టకుండా బాగా స్టిర్ చేయాలి. మనకు బాగా ఇది చేసుకుంటే మనకి మెత్తటి పేస్ట్లు, మనకి మాయిశ్చరైజర్ ఎట్లా ఉంటాయి, మన వాటర్ జెల్స్ చూసావా మాయిశ్చరైజర్స్, అట్లా ఉండాలన్నమాట. అట్లాగా మొత్తం మనం కేక్ కలుపుకునేటప్పుడు ఎట్లా అయితే మనం ఎగ్స్ ఇచ్చేస్తామో అట్లాగా మొత్తం పేస్ట్ లాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులో వచ్చేసి మనకి పాలు, రోజ్ వాటర్, తేనె ఇవి మిక్స్ చేసుకుని బాగా, ఇప్పుడు 1 spoon క్రీమ్ ఉంటే 2 spoons క్రీమ్ ఉంటే 1 spoon పాలు, 1 spoon క్రీమ్ ఉంటే 1/2 spoon అట్లా అనమాట. హాఫ్ కోకోనట్ ఆయిల్ కూడా 1 spoon అంటే 1/2 spoon కోకోనట్ ఆయిల్, రోజ్ వాటర్ కూడా 1 spoon క్రీమ్ ఉంటే 1/2 spoon రోజ్ వాటర్ అట్లా అనమాట. పాల వాసన ఒకవేళ మీకు పడకపోతే పాలు అవాయిడ్ చేసుకోవచ్చు. 1 spoon క్రీమ్ ఉంటే 1/2 spoon రోజ్ వాటర్, 1/2 spoon కోకోనట్ ఆయిల్. మీకు కావాలంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవచ్చు, అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనం ఫేస్ వాష్ చేసుకుని ఉదయం సాయంత్రం ఒక అరగంట ఫేస్ ప్యాక్ వేసుకుంటే మంచి గ్లో వస్తుంది అనమాట ఫేసు. ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. ఈ విధంగా చేస్తే ఇప్పుడేమో కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. చెప్పానుగా, అలాగా రైస్ ఉడికిపోయిన తర్వాత పాలు, కొబ్బరి నూనె, రోజ్ వాటర్, నెక్స్ట్ తేనె. 2 అయితే 1 spoon, 1 అయితే 1/2 spoon కొలత అనమాట. అట్లా వేసుకుని ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను ట్రై చేశాను కూడా, చాలా చాలా బాగుంటుంది. మన స్కిన్లో మనకే మార్పులు ఉంటాయి అన్నమాట. వీటితో పాటు మనం డైలీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, టోనర్ ఇవన్నీ కూడా మనం చక్కగా రాసుకోవాలి. ఇది ఒక్కటేతోనే అయిపోయిద్దంటే కాదనమాట. మన ఫేస్కి కావాల్సినవన్నీ మనం ఇవ్వాలి. ఇట్లాగా ఒక గాజు సీసాలో టైట్గా మూతుండే దాంట్లో మొత్తం క్రీమ్ అంతా వేసేసుకొని మీరు బయట 1 week పెట్టుకోవచ్చు. అదిగోండి అట్లా ఉంటుంది క్రీమీ స్ట్రక్చరు. మనం తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదండి మీ స్కిన్కి గ్లో రావడానికి, గ్లాసీ స్కిన్ రావడానికి ఈ రైస్ క్రీమ్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా వ్లాగ్స్ ట్రెండీ.